సో ఇది రణదీప్ ట్రావెల్స్ మన బస్ ఇది కూడా వైజాగ్ బండ. రణదీప్ వైజాగ్ బండ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడే ఎల్బినార్ నుంచి బయలుదేరమాట. సో రేపు మార్నింగ్ బై 10 o'clock విల్ రీచ్ విజయనగరం. ఈ జర్నీ ఎలా ఉండిపోతుందంటే ఫస్ట్ టైం విజయనగరం చూపెట్టాను మా ఛానల్లో ఫస్ట్ టైం. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 10:40 అయింది. మనం చౌటుప్పల్లో ఉన్నాము. సో గైస్ హౌరా మెయిల్ మళ్ళీ లాస్ట్ మీరు పాతపట్నం వీడియో చూసారు, సేమ్ ట్రైన్ హౌరా మెయిల్, చెన్నై హౌరా మెయిల్ మనతో పాటు ప్యారల్గా వెళ్తుంది చూడండి. విజయనగరం ఎంటర్ అవుతుంది, స్టేషన్లోకి వెళ్తుంది విజయనగరం లాస్ట్. మన విజయనగరం ఆట చూస్తావా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు విజయనగరం ట్రావెల్ చేస్తున్నాను ఇన్ రణదీప్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్. సో మనం ఇప్పుడే ఎల్బినార్ నుంచి బయలుదేరమాట. సో రేపు మార్నింగ్ బై 10 o'clock విల్ రీచ్ విజయనగరం. ఈ జర్నీ ఎలా ఉండిపోతుందంటే ఫస్ట్ టైం విజయనగరం చూపించడం మా ఛానల్లో ఫస్ట్ టైం విజయనగరం చూపించడం. సో మీకు కూడా కొత్తగా ఉంటుంది. అండ్ ఇది కొత్త బస్సు రణదీప్ ట్రావెల్స్, బ్రాండ్ న్యూ బస్ ఇది. అంతకుముందే వైజాగ్ టు హైదరాబాద్ బ్లాక్ చేశాను. సో ఇది విజయనగరం టు హైదరాబాద్ టు విజయనగరం బ్లాక్ చేస్తుంది. సో స్టే ట్యూన్డ్. సో గైస్ ఇప్పుడే మన బస్ వచ్చింది, రణదీప్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్, లగ్జరీస్ కోచ్. సో గైస్ ఇది ఫుల్ స్లీపర్ బస్ మాట, 2+1. ఇటు సైడ్ సింగిల్ బర్త్ అండ్ ఇటు సైడ్ డబుల్ బర్త్. మనకి ఛార్జింగ్ సాకెట్స్, ఏసీ వెంట్స్, లగేజ్ ర్యాక్తో పాటు అండ్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. లోపల సీసీ కెమెరాస్ ఫర్ సేఫ్టీ అండ్ ఇది క్యాబిన్. సో గైస్ ఇప్పుడే మనం ఎల్బినార్ నుంచి బయలుదేరాము. టైం ఎగ్జాక్ట్ 9:25 అవుతుంది. చూడాలి మార్నింగ్ ఏ టైం కల్లా వెళ్తాము. సో ఇది రణదీప్ ట్రావెల్స్ మన బస్ ఇది కూడా వైజాగ్ బండ. రణదీప్ వైజాగ్ బండ అయితే వచ్చేసింది. 2 బళ్ళు కలిసి వెళ్ళిపోతాయి మార్నింగ్. అండ్ ఇటు చూసుకుంటే మనది విక్రమ్ 9600 చెన్నై బండి ఉంది. అండ్ ఇది 9292 వైజాగ్ బండి, కొత్త బస్ మాట, రీసెంట్గా వచ్చింది ఇది. ఇది వైజాగ్ బండి ఇది. సో ఇప్పుడే ఫిలిం సిటీ ఆడుతున్నాం. టైం ఎగ్జాక్ట్ 10 అవుతుంది. అండ్ మళ్ళీ విక్రమ్ చెన్నై బండి ఓవర్టేక్ చేస్తున్నాం. సో గాయ్స్ చౌటుప్పల్కి ముందు టాయిలెట్స్ బ్రేక్ ఆపారన్నమాట. ఇక్కడ టైం ఎగ్జాక్ట్ 10:30 అవుతుంది. సో గాయ్స్ మన విక్రమ్ 9600 కూడా ఆగింది ఇక్కడ, చెన్నై బండి. సో మన బస్కి నో డిన్నర్ బ్రేక్ ఉండదు. సో గాయ్స్ టైం ఎగ్జాక్ట్ 10:40 అయింది. మనం చౌటుప్పల్లో ఉన్నాము. సో నేను ట్రావెల్ చేసేది మన నరసింహన్నతో, కేఎం ట్రావెల్ బ్లాగ్స్, మీ అందరికి తెలుసు, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అన్నకు కూడా. సో గైస్ ఫస్ట్ టోల్ గేట్ పంతంగి టోల్ గేట్ పాస్ అవుతున్నాం. టైం ఎగ్జాక్ట్ 10:50 అవుతుంది. టోల్ గేట్కి అయితే వచ్చినాం. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10:50 అవుతుంది. రైట్ టైమే ఉంది బండి అయితే. సో గైస్ మేమిద్దరం కలిసి సెకండ్ బ్లాగ్ చేయడము. లాస్ట్ టైం వైజాగ్ బండి చేసాం రమణ ట్రావెల్స్. ఇప్పుడు రణదీప్లో వేస్తాం నేను అన్నా.
గైడ్ టైం ఎగ్జాక్ట్ 11 అవుతుంది, మన చిట్యాల్లో ఉన్నాము. అండ్ ఈ రణదీప్ ట్రావెల్స్ గురించి చెప్పాలంటే వీళ్ళకి ఆల్మోస్ట్ అదే 6 బస్సెస్ 3 సర్వీసెస్. సో హైదరాబాద్ టు విజయనగరం, హైదరాబాద్ టు వైజాగ్, భువనేశ్వర్ టు గుంటూరు. సో బుక్ చేసుకోవాలంటే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళ randeeptravels.comలో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు, 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ వీళ్ళు వైజాగ్లో లోకల్ టూరిస్ట్ బస్సెస్, కార్స్ అన్నీ ఇస్తారన్నమాట. అన్ని ప్రీమియం సర్వీసెస్ ఉంటాయి. BMW, ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ అన్ని పెద్ద పెద్ద కార్లు ఉంటాయి వీళ్ళకి. సో రణదీప్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో గాయస్ మనం నార్కెట్పల్లిలో ఉన్నామన్నమాట, బైపాస్. ఈ కిందకి వెళ్తే మనకి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చెన్నై వెళ్ళే బస్సు అన్ని డైవర్ట్ అయిపోతాయి. ఆ బస్సు వెళ్తుంది చూడండి. సో మనం పైకి వెళ్ళిపోతాం, విజయవాడకి వెళ్ళిపోతాం డైరెక్ట్ సూర్యాపేట నుంచి. సో చెన్నై వెళ్ళే బస్సు అన్ని ఇటు నుంచి కిందకి వెళ్ళిపోతాయి. సో సగం ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది మనకి. ఒంగోలు, నెల్లూరు, తిరుపతి బస్సెస్ కొన్ని, చెన్నై ఎస్పెషల్ చెన్నై బస్సెస్ ఇటు వెళ్ళిపోతాయి. ఒంగోలు బస్సెస్ అన్ని ట్రాఫిక్ డైవర్ట్ అయిపోతుంది మనకి. గైస్ ఎగ్జాక్ట్ 11:30 అయింది. మనం సెకండ్ టోల్గేట్ దగ్గర ఉన్నాం, కొర్లపాడు టోల్గేట్, సూర్యాపేట దగ్గర మాట ఇది. సో ఇక నెక్స్ట్ టోల్గేట్ ఆంధ్రాలోనే, ఆఫ్టర్ క్రాసింగ్ జగ్గయ్యపేట, చిలకల్లు టోల్గేట్ అంటారు దాన్ని. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 11:55 అవుతుంది, మనం సూర్యాపేటలో ఉన్నాము. కరెక్ట్ 9:45 అలా బయలుదేరాం. 9:45 ఆ టైం బయలుదేరాం ఎల్బీ నగర్లో. 2 అవర్స్లో వచ్చేసాం మనము సూర్యాపేటకి, ఇంక్లూడింగ్ వాష్రూమ్ బ్రేక్. సో నెక్స్ట్ మన రూట్ వచ్చేసి కోదాడ, విజయవాడ, ఏలూరు, నల్లజర్ల, రాజమండ్రి బైపాస్. రాజమండ్రి దగ్గర మార్నింగ్ వాష్రూమ్ బ్రేక్ ఉంటుంది మనకి 5 o'clock ఆ టైంకి. ఇప్పుడు ఇక్కడ 12 అనుకోండి, ఇక్కడ నుంచి 5 hours రీచ్ అయిపోతాం మనం రాజమండ్రికి. సో రాజమండ్రి నుంచి మీకు తెలిసిందే అన్నవరం, తుని, వైజాగ్ అలా విజయనగరం రీచ్ అవుతాం అన్నమాట మనం. గైస్ ఎగ్జాక్ట్ టైం 12:30 అవుతుంది, కోదాడ దగ్గర ఉన్నాం మనము. మనం ఎస్యూబీటీలో జర్నీ చేసినాం కదా, ఈ హైవేలను జర్నీ చేస్తాము, ఖమ్మం టు కోదాడ హైవే. సో గైస్ ఇది ఖమ్మం కోదాడ హైవే మాట. అటు వెళ్తే ఖమ్మం 37 kilometers. గుడ్ మార్నింగ్ గైస్, టైం ఎగ్జాక్ట్ 4:30 అయింది. మనం మురారి దగ్గర ఉన్నాము. మార్నింగ్ వాష్రూమ్ బ్రేక్, టీ బ్రేక్కి అన్న బిట్ అయిపోయింది, ఇక్కడ దాకా కొట్టేసి నెక్స్ట్ లెవెల్కి ఇచ్చేసారు అన్న. ఇక్కడే మన శ్రీవినాయక బాండ్ ఉంది. లాస్ట్ వీక్ మనము పాతపట్నం వెళ్ళాం దీనిలోనే. అండ్ అది కే కావేరి ఓలో B11R చెన్నై వైజాగ్ బండి.
సో గుడ్ మార్నింగ్ గాయ్స్, అలా వైజాగ్ రీచ్ అయిపోయామాట. టైం ఎగ్జాక్ట్ 7:30 అయింది. అది కనిపించేది వైజాగ్ స్టీల్ మాట. సో ఇదే మన బస్సు, రణదీప్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్, బాడీ బిల్డ్ బై ప్రకాష్ క్యాపెల్లా. 9:30కి స్టార్ట్ అయ్యాం ఎల్బీనగర్లో. 7:30 కల్లా వైజాగ్ రీచ్ అయిపోయాం 10 అవర్స్లో. అండ్ ఇక్కడ నుంచి గంటన్నరలో విజయనగరం రీచ్ అయిపోతాం ట్రాఫిక్ని బట్టి. నెక్స్ట్ సో గైస్ టైం ఎగ్జాక్ట్ 7:50 అయింది. ఎన్ఏడి వచ్చేసాం మనము. ఇటు వెళ్తే కొత్త వలస, సింహాచలం. ఎగ్జాక్ట్ 8:30కి మదలపాలెం రీచ్ అయ్యమాట. ఆర్టీసీ బస్ స్టాండ్ వైజాగ్, మదలపాలెం అంటారు దీన్ని. ఇక్కడ నుంచి 1.5 అవర్లో మనము విజయనగరం రీచ్ అయిపోతాం. ఇది కనిపించేది స్టేడియం మాట. మన రీసెంట్గా ఐపీఎల్ కూడా జరిగింది దీంట్లో. సో గైస్ మనం మధురవాడలో ఉన్నాం. టైం ఎగ్జాక్ట్ 8:45 అవుతుంది. సో గైస్ కొమ్మాదిలో నాకు కొమ్మాది. సో గైస్ 6 లేన్ హైవే ఎక్కేసామాట మనం. కగరపల్లి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ రీచ్ అయిపోతాం విజయనగరం. సో గైస్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. నేను నా ప్రీవియస్ వీడియోస్ ఎప్పుడు చెప్తూ ఉంటా, లెఫ్ట్ సైడ్ విజయనగరం అని. ఇప్పుడు ఫైనల్లీ విజయనగరంలోకి వెళ్తున్నాం మనము. సో స్ట్రేట్ వెళ్తే మీకు తెలిసిందే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలాస, ఇచ్చాపురం, భువనేశ్వర్, కలకత్తా. సో విజయనగరం వెళ్తున్నాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ రీచ్ అయిపోతాం. విజయనగరం రోడ్లోకి మన లైన్ జాయిన్ అయిపోయింది. నాకు సర్వీస్ రోడ్లో వచ్చి ఇది మెయిన్ విజయనగరం హైవే కలిసాం మళ్ళీ.
గైస్ ఈ రోడ్లో కూడా ఒక టోల్ గేట్ ఉంది, దీని పేరు జొన్నాడ టోల్ ప్లాజా. సో అక్కడ మనం తగరపల్స్ తర్వాత లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఆ రోడ్లో వచ్చాక కూడా ఒక టోల్ గేట్ తగులుతుంది విజయనగరం వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి ఒక 15-20 మినిట్స్ రీచ్ అయిపోతాం మనం విజయనగరం. విజయనగరం ఎంటర్ అయిపోయాం. విజయనగరం సో గైస్ హౌరా మెయిల్ మళ్ళీ లాస్ట్ మీరు పాతపట్నం వీడియోలో చూసారు, సేమ్ ట్రైన్ హౌరా మెయిల్, చెన్నై హౌరా మెయిల్ మనతో పాటు ప్యారల్గా వెళ్తుంది చూడండి. విజయనగరం ఎంటర్ అవుతుంది, స్టేషన్లోకి వెళ్తుంది విజయనగరం. లాస్ట్ టైం శ్రీకాకుళం తర్వాత తీసాం మనం. విజయనగరం ఆడేదో రాయపూర్ వెళ్ళిపోతుంది రోడ్డు ఛత్తీస్గఢ్లోకి, మన ఇటు వెళ్దాం. విజయనగరం సెంటర్లో ఉన్నాం. మన విజయనగరం పైడి తెల్లమ్మవారి దేవస్థానం గాయస్, ఇది విజయనగరం ఫేమస్ స్థానం. ఆర్టీసీ కాంప్లెక్స్ విజయనగరం. సో గైస్ లాస్ట్ పాయింట్ విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ బస్ స్టాండ్ అనమాట. రీచ్ అయిపోయాం మనం ఎగ్జాక్ట్ 12 అవర్స్లో. నైట్ 9:45 బయలుదేరాం ఎల్బీ నగర్ నుండి, మార్నింగ్ 9:45 కల్లా వచ్చేసాం అన్నమాట విజయనగర్కి మనం. ఎంత విజయనగరం సిటీ, ఆటో స్టాండ్, అండ్ ఇది మన బస్ బిజినెస్ క్లాస్ కోచ్ రణదీప్ ట్రావెల్స్ అండ్ బిల్ట్ బై ప్రకాష్ క్యాపెల్లా 13.5 meters అశోక్ లేలాండ్ బస్ అన్నమాట ఇది. సో గైస్ ఫైనల్లీ రీచ్ విజయనగరం బై 9:45, 12 గంటలు వచ్చేసాం అన్నమాట ఎల్బీ నగర్ టు విజయనగరం విత్ 2-3 బ్రేక్స్. నైట్ వాష్రూమ్లో ఒకసారి ఆపాం, మార్నింగ్ రాజమండ్రిలో ఒకసారి ఆపాం. అండ్ మీకు తెలిసిందే వైజాగ్ టు విజయనగరం తగరపల్లి ట్రాఫిక్ అయిపోయింది.
సో ఎంత కలుపుకుంటూ 12 గంటలు రీచ్ అయిపోయామాట. ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.